అమ్మ తేజను బలిపశువుగా చేసి తన పాపులారిటీ కోసం వాడుకున్న విజయప్రసాద్ రెడ్డి. ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, విజయప్రసాద్ రెడ్డి గారు తన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మ తేజను తన దగ్గరికి పిలిపించుకున్నాడు. ఫోన్ చేసి తన దగ్గరికి పిలిపించుకొని తన కాల్ రికార్డింగ్ కూడా పెడుతూ వచ్చాడు. ఆ వీడియోలో తనతో మరి ఇంట్లో ఒక సోఫాలో కూర్చొని మరి ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడడం కూడా మనం అందరం చూస్తూ వచ్చాం. అయితే ఆ వీడియోలో ఎక్కడైనా కానీ అమ్మ తేజ గారు సంతోషంగా ఉన్నట్టు మీరు గమనించారా? ఏవైతే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయో ఈ సందర్భాలన్నింటిలో కూడా నేను చెప్పేది ఆత్మ సంబంధమైన పరివర్తన వారు కోరుకున్నారు. నేను అందుకే నేను ఖండించాను తప్ప నీ మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేవు. నేను ఏదైతే చెప్పానో అదే చెప్తున్నా ఇప్పుడు కూడా. ఐ లవ్ యూ ఆల్వేస్. నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నేను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. సో సమాజం అంటే నేను లెట్ మీ కంప్లీట్. ఆ తర్వాత నేను చెప్పి ఎంతసేపు చెప్పినా నేను వింటాను. లేదా అంటే నేను ఒక విషయం చెప్తాను. ఒక నిమిషం అయిపోయి ఒక్క నిమిషమే మీరు మాట్లాడదు. తన పాపులారిటీని పెంచుకోవటానికి, మనుషులను సంతోష పెట్టడానికి మాత్రమే బోధ చేస్తున్నాడన్న విషయాన్ని ఆధారాలతో సహా నేను నిరూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పిన మాటల్లో తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అయితే నేను చెబుతున్న విషయం ఏంటంటే, అమ్మ తేజ గారిని బలిపశువుగా చేసి తన పాపులారిటీ కోసం వాడుకున్న విజయప్రసాద్ రెడ్డి. ఈ మాటలు మనం చూస్తూ వచ్చాం. తను పెట్టిన ఆ వీడియోలో మరి అమ్మ తేజ గారు తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడి పెట్టిన ఆ వీడియోలో ఎక్కడైనా కానీ అమ్మ తేజ సంతోషంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా లేదు. అయితే నేనేదో అమ్మ తేజకు సపోర్టివ్గా మాట్లాడుతున్నాను అని మీరు అనుకోవద్దండి. ఎందుకు అనంటే నేను ఎప్పుడు అమ్మ తేజను సపోర్ట్ చేస్తలేను. మరి తను చేస్తున్న స్వస్థతలు పేర్లు పెట్టి పిలవడము, ఇన్సెంటివ్ స్వస్థతలు అనే వాటిని కూడా నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. అమ్మ తేజను సపోర్ట్ చేయను, ఇలాంటి వారిని అస్సలే సపోర్ట్ చేయను. కానీ మొట్టమొదట మరి విజయప్రసాద్ రెడ్డి కరుణాకర్ సుగ్నాను వాడుకుంటూ వచ్చాడు కొన్ని డిబేట్స్ విషయంలో. అతన్ని వాడుకొని మరి మనుషులను సంతోషపెడుతూ మరి అతని ద్వారా పాపులారిటీని తెచ్చుకుంటూ వచ్చాడు. అదేవిధంగా ఇంకొకసారి జన్మ పాపం విషయంలో కిరణ్ పాల్ గారిని తర్వాత సురేంద్ర మోసెస్ గారిని వాడుకొని తను వారిని మాట్లాడనియడండి. ఇప్పుడు అమ్మ తేజ కూడా కొన్ని విషయాలు తను ప్రస్తావించాలని నేను మాట్లాడతానన్నా కూడా అవకాశం ఇవ్వలేదు. తర్వాత వీడియో కట్ చేసేసేసాడు. నేను మాట్లాడతానన్నా కూడా తనకు అవకాశం ఇవ్వట్లేదు. అంటే తను చెప్పిందే ఇతరులు వినాలి, తను చెప్పిందే సత్యమనే ఆ భ్రమలో జీవిస్తున్నటువంటి వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి. దయచేసి గ్రహించండి విశ్వాసులైన వారులారా, ఒక్కసారి గ్రహించండి. నేను చెప్పే విషయాలు ఆలోచించండి. ఎందుకనంటే తను చెప్పే విషయాలే వాస్తవమని నమ్మే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి. మనము జన్మ పాపం విషయంలో సురేంద్ర మోసెస్ గారు విజయప్రసాద్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి తను మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా విజయప్రసాద్ రెడ్డి సురేంద్ర మోసెస్ని మాట్లాడటం ఇవ్వట్లేదు. అంటే నేను ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాను తమ్ముడు, తర్వాత అంటే చాలా సేపు నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి అలా పంచుకోండి. ఒక విషయం ఆదాములో నుంచి ఆదాము రక్తమే యేసుక్రీస్తు వరకు వస్తే అతనుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ క్రియాపాపం చేయలేదు కాబట్టి ఆయన పరిశుద్ధమైంది. అది పాపక్షమాపణకు సరిపోతుంది. అంటే క్రియాపాపము చేయని రక్తము పరిశుద్ధ పాపక్షమాపణకు సరిపోతుంది. అయితే హేబేలు కూడా ఏ క్రియాపాపము చేసినట్టుగా బైబిల్లో లేదు. అలా అనకూడదు మనం, ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందుకే హేబేలు కూడా ఆ శరీరము ఆ రక్తము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు కాదు కదా లెక్కన ప్రకారంగా. అయ్యో, నీతిమంతుడు ఎలా అవుతాడు? చేస్తేనే అవుతాడు. అదే ఆ క్రియాపాపమే హేబేలు చేయలేదు కదా అంటున్నాను నేను. క్రియాపాపం హేబేలు చేయలేదని మనం అనడానికి సరిపోంటున్నాను. ఎందుకంటే రాయబడలేదు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందులో హేబేలు ఉంటాడా? ఉండడా? అందులో యేసుక్రీస్తు ఉన్నాడా? అందులో యేసుక్రీస్తు మాత్రమే ఉండడు. ఎందుకుంటాడు? యేసుక్రీస్తు క్రియలలో నీతిమంతుడు కాబట్టి ఏ పాపం చేయలేదని యేసుక్రీస్తు గురించి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు డైరెక్ట్ గా ఏమంటున్నానంటే క్రియా పాపం చేశాడు అనే ఒక్క వచనం కావాలి నాకు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటే ఇంకే ఆ ఒక్కడు లేడనే అర్థంలో మీరు ఎవరిని పెడతారు? ఒక విషయం అంటే దాన్ని బట్టి నీతిమంతుడు లేడు,
ఒక్కడునూ లేడంటే యేసుక్రీస్తు నీతిమంతుడు కాదని మీరు ఒప్పుకుంటారా? అంటే ఆ రక్తము ఆదాముది కాదని మీరు ఒప్పుకుంటారు? ఇప్పుడైతే ఎవరిది? యేసుక్రీస్తు రక్తం ఆదాములో రక్తం కాదని ఒప్పుకుంటారా? ఆదాముదే. మరి ఆదాముతే అయితే, ఆదాము శరీరం అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేది మొత్తం మొత్తం చెప్పబడుతున్నదా? అవును, చెప్పబడుతున్నది. తను మనుషులను సంతోషపెట్టడానికే ఇష్టపడుతూ ఉన్నాడు కానీ దేవుని సంతోషపెట్టడానికి ఏమాత్రమూ ఇష్టపడట్లేదు. తన పరిచర్య అంతా మనుషులను సంతోషపెట్టే విధంగా ఉంటుందే కానీ దేవుని సంతోషపెట్టే విధంగా తన పరిచర్య లేదు అని నేను కరాఖండితంగా చెప్పేస్తూ ఉన్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులరా. ఎందుకు అనంటే, ఎందువల్ల ఆయన జన్మ పాపం లేదు అని నిరూపణలోనికి వచ్చాడు అనంటే కేవలం మనుషులు దానిని వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పి. జన్మ పాపం లేదు అని అంటే విజయప్రసాద్ రెడ్డి గారు విశ్వాసులైన వారు ఒక్కసారి ఆలోచించేయండి. నేను అడిగే 2 సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒకటి ఏంటంటే, జన్మ పాపము అనేది లేకపోతే నీతిమంతులైన వారు పాత నిబంధనలో హేబేలు మొదలుకొని మరి యెహెజ్కేలు, దానియేలు వీళ్ళంతా కూడా నీతిమంతులైన వారు. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, నీతిమంతుల లిస్ట్ మనం చూస్తాం. వీరంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుత్థానం వరకు ఎందుకు పాతాళంలో ఉండవలసి వచ్చింది? హేబేలు విషయం మనం ఆలోచిస్తే ఆయన సురేంద్ర మోజెస్ మాట్లాడుతూ 2 విషయాలు ప్రస్తావిస్తూ వచ్చాడు. ఒకటి ఏంటంటే, ఒక గ్లాసులో హేబేలు రక్తాన్ని తీసుకుంటే, ఒక గ్లాసులో యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని చేసుకుంటే 2 రక్తాల్లో కూడా, 2 గ్లాసుల్లో ఉన్న రక్తంలో కూడా ఏ ఒక్క మరక లేదు. మరి ఈ రక్తానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎందుకు అవసరమైంది? మరి హేబేలు రక్తానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, హేబేలుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎందుకు అవసరమైంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఆయన అడుగుతూ వచ్చాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా ఎందుకు చెడిపోతుంది అన్న. ఈ 2 ప్రశ్నలు తను లేవదీస్తూ వచ్చాడు. కానీ విజయప్రసాద్ రెడ్డి దానికి సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. కేవలం మనుషులను సంతోషపెట్టగోరడానికి, తన బోధ సత్యమైంది అని చెప్పి నిరూపించుకోవడానికి, మరి అవతలి వారిని మాట్లాడనీయకుండా డామినేట్ చేస్తూ తనకు తెలిసిన ఏదో 4-5 వాక్యాలు బోధిస్తూ ఉన్నాడు. తనే ఈ లోకంలో ఉన్న మహాజ్ఞాని, సొలొమోను కంటే పెద్ద జ్ఞాని అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉన్నాడని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలోనే ప్రస్తావిస్తూ వచ్చాను. ఆయన జన్మ పాపం గురించి కూడా తన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనుషులు ఈ మతంలో, క్రిస్టియానిటీలో మనుషులందరూ తను సువార్త చెప్తూ ఉన్నప్పుడు క్రిస్టియానిటీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా జన్మతః పాపం ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు. జన్మ పాపులు ఎలాగవుతారు, పుట్టిన పిల్లలు పాపులు ఎలాగవుతారు అని చెప్పి నేను పరిశోధన చేయగా నేను కొన్ని విషయాలు అర్థం చేసుకున్నానని చెప్పి, మనుషులు తనను వ్యతిరేకిస్తుంటే దానిని కవరప్ చేసుకోవడానికి, మనుషులను సంతోషపెట్టడానికి తను బోధ చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడే కానీ క్రీస్తుకు దాసుడు కాదు, క్రీస్తును సంతోషపెట్టువాడు కాకయే పోదును అని అంటాడు. అపోస్తులుడైన పౌలు ఏమంటాడనంటే, నేను మనుషులను సంతోషపెట్టుగోరవాడనైతే క్రీస్తుకు దాసుడను కాకయే పోదును అని అంటాడు. ఇప్పుడు ఆయన అమ్మ తేజను ఇంటి దగ్గరికి పిలిపించుకోవడానికి కూడా గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, అమ్మ తేజను తన దగ్గరికి పిలిపించుకొని ఆ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, తన విషయమై ఎంతోమంది భయంకరంగా స్పందిస్తూ వచ్చారు, తను తట్టుకోలేకపోతూ వచ్చాడు. వారందరినీ సంతోషపెట్టడానికే, మరి తనను తాను నీతిమంతుడని రుజువు చేసుకోవడానికి అమ్మ తేజను ఒక బలి పశువుగా వాడుకుంటూ వచ్చాడు. నేను అమ్మ తేజను సపోర్ట్ చేయట్లేదు, కేవలం విజయప్రసాద్ రెడ్డి మీద ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చేస్తున్న మనుషులను సంతోషపెట్టే బోధ గురించి ఈ వీడియోలో నేను మీతో చర్చిస్తూ ఉన్నాను. అంతేగాని అమ్మ తేజ మంచివాడు, అమ్మ తేజ చేస్తుంది సత్యమైన పరిచర్య అని చెప్పి నేను మాట్లాడతలే. కానీ తనను అమతేజను తన దగ్గరికి పిలిపించుకొని ఒక బలి పశువుగా, మరి తను మాట్లాడతానంటున్నాడు, తనకెందుకు మాట్లాడడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు? నువ్వు సత్యవంతుడవైతే, నీ దగ్గర సత్యం ఉంటే, నువ్వు నిజంగా సత్యాన్ని బోధిస్తున్న వాడివైతే తను చెప్పడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నావు? తనను నువ్వు డామినేట్ చేసి మాట్లాడుతున్నావు. తన ఫేస్ చూడండి ఒక్కసారి, అమతేజ ఫేస్ గ్రహించండి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గ్రహించే ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. తన ఫేస్ అసలు అక్కడికి ఒక బలి పశువు
మరి తనను బలికి తీసుకొని వెళ్తూ ఉంటే ఏ విధంగా డల్గా ఏదో పోగొట్టుకున్న విధంగా ఉంటారో ఆ బలి పశువులాగా పాపం తను అక్కడ చాలా బాధ అనిపించింది. తను సత్యం బోధిస్తున్నాడో లేదో కానీ తన యొక్క జీవితాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే తనను కేవలం తనను బలిపశువుగా చేసి తన పాపులారిటీ, విజయప్రసాద్ రెడ్డి తన పాపులారిటీ పెంచుకోవడానికి ఆ వీడియో చేస్తున్నారు. తనను నమ్ముతున్నారు కదా కొంతమంది గొర్రెలు, విశ్వాసులైన గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెలు కూడా మన కామెంట్ చేస్తూ వచ్చారు. ఒక సహోదరుడు కామెంట్ చేస్తూ వచ్చారు. ఏంటంటే మరి ఆయన సత్య సంబంధమైన బోధ చేస్తూ ఉన్నాడు. ఆయనకు కానుకలు ఇచ్చే విషయంలో కానుకలు కూడా ఏ విధంగా చెప్పాలా, ఆయన మరి జీవగ్రంథంలో పేర్లు అనే ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతూ వచ్చాడట. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు నెలకు పంపించాలంట. తన లగ్జరీ లైఫ్ చూస్తూ వచ్చారా, తన యొక్క కోటు సూటు చూస్తూ వచ్చారా, తనకు దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి డబ్బులు లేవంటారా? ఒకసారి ఆలోచించండి. అంటే తను బ్రతకడానికి, కోటు సూట్లు కొనుక్కోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, తను లగ్జరీగా జీవించడానికి డబ్బులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క పరిచర్య చేయడానికి డబ్బులు లేవా? వేరే వాళ్ళని అడుగుతాడా? అంటే అక్కడికి వాళ్ళు వెళ్తున్న విశ్వాసులు, వారు వెళ్తున్న సంఘాల్లో ఉన్న సేవకులకి ఏమి ఇవ్వాలి? వారు నీకే నెలకు 1000 రూపాయలు ఇస్తే కొంతమంది బీద పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారు కూడా సత్యాన్ని ప్రకటింపచేయాలనే ఆశ కలిగి వాళ్ళు నీకే 1000 రూపాయలు ఇస్తూ ఉంటే బీద సేవకులైన వారు, వారి సంఘాలకు, స్థానిక సంఘాలకు వెళ్ళే విశ్వాసులు వారికి ఏమి ఇవ్వాలి? ఈ ప్రశ్న నేను పోయిన వీడియోలో కూడా అడుగుతూ వచ్చాను. ఒక్కసారి ఆలోచించేయండి. మరి ఆయన కేవలం మనుషులను సంతోషపెట్టే బోధ మాత్రమే చేస్తున్నాడు. దేవుని సంతోషపెట్టే బోధ కాదు. తనను తాను నీతిమంతుణ్ణి నిరూపించుకోవడానికి ఎవరినైనా కానీ డామినేట్ చేస్తూ వారిపైన విరుచుకుపడుతూ ఈయన సత్యవంతుడని నిరూపించుకోవడానికి ప్రయత్నం. మళ్ళీ ఏమంటాడు వీడియోస్లో, ఐ లవ్ యూ తమ్ముడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అక్కడ కిరణ్ పాల్తో డిబేట్ చేసేటప్పుడు కూడా ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ కిరణ్ పాల్ గారు, ఐ లవ్ యూ అని చెప్పి మాట్లాడుతూనే వారిని డామినేట్ చేస్తున్నాడు. ఐ లవ్ యూ తమ్ముడు సురేంద్ర మోసెస్ అని చెప్పి మాట్లాడుతూనే సురేంద్ర మోసెస్ మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం వాల్యూ ఇవ్వకోకుండా, తను చెప్పే మాటలు ఏమాత్రం ఆలోచించుకోకుండా తనదే సత్యము అన్నట్టు వాదించే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే విజయప్రసాద్ రెడ్డి. మరలా ఏం చెప్తాడు, నేను సత్యమైతే దాన్ని అంగీకరిస్తానంటే ఖచ్చితంగా అంగీకరించాడు. ఈ విషయాన్ని నేను కుండబద్దలు కట్టినట్టు చెప్తూ ఉన్నాను. నేను అంగీకరిస్తాను, నేను వారు చెప్పిన దాంట్లో సత్యం ఉంటే నేను ఖచ్చితంగా అంగీకరిస్తానని అంటాడు కదా. ఏ మాత్రం అంగీకరించాడు. ఇది సత్యం, ఇది ఉన్న సత్యం. అవతలి వాళ్ళని డామినేట్ చేయడానికి ఇష్టపడతాడు. తనకు తెలిసిందే సత్యం అనుకుంటాడు. తను సొలొమోను కంటే జ్ఞానవంతుడు అని అనుకుంటాడు. ఇది చాలా సర్వసత్యం నా ప్రియమైన సహోదరులారా, దయచేసి గ్రహించండి. ఇలాంటి వారిని మీరు నమ్మకండి. దేవుని సంతోషపెట్టేవాడు కాదు. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మరి ఎవరు ఎలాంటి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారన్న గ్రహింపు కలిగి తనే చూపిస్తూ వచ్చాడు. పరిశీలించండి. ప్రతి ఒక్క సేవకుని ప్రశ్నలు అడగండి. విజయప్రసాద్ రెడ్డిని మీరు ఎందుకు ప్రశ్నలు అడగరు? అందరినీ ప్రశ్నలు అడుగుతారు కదా. విజయప్రసాద్ రెడ్డి ఎందుకు ప్రశ్నలు అడగరు? దయచేసి ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ, ఎవరు మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నారు, ఎవరు దేవుని సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా గ్రహించి ఆలోచించి మీ యొక్క జీవితాల్లో ముందుకు అడుగులు వేయాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.